వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 103వ సంకీర్తన 6వ చరణం. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడి వారందరికీ న్యాయము తీర్చును. మరొకసారి కీర్తన గ్రంథంలో నుండి ఉదయకాల సమయంలో 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం నేర్చుకోవాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఎ పవర్, శక్తి, బలము. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యెహోవా న్యాయము తీర్చువాడు అని రాయబడతా వచ్చింది. బాధింపబడిన వారందరికీ, ఒకరికి కాదు అందరికీ ఆయన న్యాయం తీర్చడానికి సామర్థ్యం కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు. న్యాయం తీర్చే విషయంలో ఆయన చురుకుగా పనిచేస్తున్నాడు, ప్యాసివ్గా ఉండేవాడు కాదు, ఆయన బలాన్ని ఉపయోగించేవాడు అన్న సత్యాన్ని మనం ఈ ఉదయకాల సమయంలో చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. చాలా సందర్భాల్లో న్యాయము తప్పించే రోజుల్లో ఉండగా ఆయన న్యాయం తీర్చడానికి పవర్ఫుల్ వెపన్స్ ఆయన న్యాయములో, ఆయన నీతిలో ఉన్నవి అన్న సత్యాన్ని కూడా ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. నెంబర్ 2, ఇట్ ఈజ్ ఏ ప్రొటెక్షన్, రక్షణ. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే బాధింపబడిన వారందరికీ అని రాయబడింది. అందరి పట్ల ఆయన ప్రొటెక్షన్ ఇచ్చేవాడు, సంరక్షణ, రక్షణ కవచంగా ఉండేవాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఇంకా చెప్పాలంటే ఎవరైతే బాధింపబడుతున్నారో వారి ప్రక్కన నిలబడేవారు, వారికి అండగా నిలబడేవాడు అన్న విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. చాలా సందర్భాల్లో మనము బాధపడుతున్నప్పుడు, ఇబ్బంది పడుతున్నప్పుడు దేవుడు మన పట్ల లేడు అన్న విషయాన్ని మనం విస్మరించకూడదు. ఆ సందర్భాల్లో కూడా దేవుడు మనతోనే ఉన్నాడు అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా గ్రహించాలి. 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ పేషెన్స్, సహనము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే చాలా సందర్భాల్లో న్యాయము మనకు ఆలస్యంగా అనిపించవచ్చు. దేవుడు న్యాయం తీర్చలేదు నా పట్ల, నాకు బాధపరిచేవారు ఎక్కువైపోయారు, వారిని దేవుడు పట్టించుకోవట్లేదు అనుకోవచ్చు. కానీ దేవుడు ఆయన తీర్పు ఆలస్యంగా మనకనిపించవచ్చేమో, కానీ అది పర్ఫెక్ట్ టైంలో జరుగుతుంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. రైతు పంట వేసిన తర్వాత అది కోత కోసే టైము ముందు కానీ వెనక కానీ కోయడు, సరైన సమయంలోనే కోత కోసినట్లుగా మనకు ఆలస్యంగా అనిపిస్తున్నప్పటికీ దేవుడు తెర వెనక ఉండి ఆయన పనిచేస్తున్నాడు అన్న సహనంతో మనము జీవించే వారంగా ఉండాలి. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఏ ప్రామిస్, వాగ్దానము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు ఆయన మనకి ఈ వాగ్దానం ఇస్తుండో, బాధపరచువాడు అందరికీ ఆయన న్యాయము తీర్చును అన్నది వాక్యం మాత్రమే కాదు, వాగ్దానం కూడా. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే అణగదొక్కబడుతున్నారో, ఎవరైతే బాధించబడుతున్నారో వారికి న్యాయం తీర్చే దేవుడు ఉన్నాడు అన్న వాగ్దానాన్ని కూడా దేవుని వాక్యంలో నుండి మనం గ్రహించవచ్చు. చాలా సందర్భాల్లో వాగ్దానాలన్నీ వీగిపోవటానికి వాగ్దానాన్ని ఇచ్చినవాడు మాట తప్పనివాడు, ఆయన సామర్థ్యం కలిగిన వాడు, నమ్మకమైన వాడు. కాబట్టి ఈ వాగ్దానాలని నెరవేర్చే శక్తి, సామర్థ్యం ప్రభులో ఉంది అని బాధపడే వారందరూ, బలాత్కారం చేయబడే వారందరూ ఆ వాగ్దానం పైన ఆధారపడి నివసించడానికి, జీవించడానికి మనము తీర్మానం చేసుకోవాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులు తండ్రి, మరొకసారి బాధింపబడిన వారందరి పక్షంగా మీరు పోరాడి న్యాయం తీర్చే గొప్ప దేవుడు అని తండ్రి, మీరు చురుకుగా పనిచేసే గొప్ప దేవుడు అని మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. God bless you.